నమస్తే రైటర్ గారు. ఏంట్రా మహేషు, ఈ అడ్డుపొట్టేంటి, చేతుల పుస్తకాలేంటి, వేషం ఏంటి, ఏంటి రాజా మ్యాటరు? ఏం లేదు గురువా, మిమ్మల్ని కొన్ని డౌట్లు అడిగి తెలుసుకుందామని వచ్చాను. ఏం డౌట్లు రా? ఒక చిన్న విషయం గురువా, మా ఊళ్ళో ఒక అమ్మాయి ఒక అబ్బాయి గాఢంగా ప్రేమించుకున్నారు. వారి జంట చూడముచ్చటగా చిలకా గోరెంకల్లా ఉండేది. ఏ చెరువు గట్టును చూసినా, ఏ పొలాల్లో చూసినా వారే. కొంతకాలానికి ఏమైందో ఏమో, ఆ పిల్ల ఏమో వాళ్ళ అమ్మా నాన్న చూసిన సంబంధం చేసుకుని హాయిగా సంసారం చేసుకుంటుంది. ప్రేమించిన పిల్లాడేమో పిచ్చాడై రోడ్ల వెంట తిరుగుతున్నాడు. ఒరే మహేష్, వాళ్ళది ప్రేమ కాదురా, వాళ్ళది కేవలం ఆకర్షణ. మీరేది అడిగినా చివరికి అదే చెప్తారు గురువా. ఒరే, ప్రేమంటే మనుషుల్లో పుట్టే ఒక అలజడరా వెధవ, మంత్రాలతో పుట్టేది ప్రేమ కాదు. మరి మనసు అంటే ఎక్కడుంటుంది, ఎలా ఉంటుంది? మనసులో ప్రేమ ఒక్కటే పుడుతుందా? నిజమే, ఈ మహేష్ గారు అడిగినట్టు మనసులో ప్రేమ ఒకటే పుడుతుందా? ఈరోజు మా క్లాస్లో మైత్రి సొసైటీ వాళ్ళు వచ్చి హెచ్ఐవి ఎయిడ్స్ మీద క్లాస్ స్పీకర్ రా బాబు. వాళ్ళు ఏదో ఒకటి చెప్తూ ఉంటారులే, మనం మాత్రం వింటామంటరా? ఆపరా, నువ్వు ఏది చెప్పనివ్వు. నువ్వు చెప్పరా మామ, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇంకేం చెప్పారు? ఏమో మామ, చాలా విషయాలు చెప్పారు. నాకు మాత్రం కండోమ్ ఎలా ఉపయోగించుకోవాలన్న విషయం మాత్రమే వాళ్ళు చెప్పిన దాంట్లో కొద్దిగా వినపడింది. అవునరా, నీకు అదొక్కటే వినపడుతుందిరా. రే మామ, కండం గురించి చాలా సార్లు విన్నాను కానీ ఇంతవరకు దాన్ని చూడలేదురా. నేను కూడా చూడలేదు మామ ఇప్పటివరకు. వీడొకడు. చాలే మామ, రూపాయి పెడితే వస్తుంది. ఇదిగో దమ్ముకొట్టు. వద్దు మామ, ఇంట్రెస్ట్ లేదు. ఏం కావాలరా? ఏం వద్దురా. అరే మామ, ఈ మధ్య టీవీ సీరియల్లో హై క్లాస్ అమ్మాయిల అబ్బాయిలు సిరంజితో ఇంజెక్ట్ చేసుకొని స్వర్గంలో తేలిపోతున్నారంటగా. అదేంట్రా, మనకు దొరకదా? ఓహో అదా, అదేంటోరా, నేను కూడా చాలా సినిమాల్లో చూశాను. దాని గురించి త్వరలో వివరాలన్నీ సేకరిస్తాను. దాన్ని కూడా టేస్ట్ చేస్తే ఓ పని అయిపోతుంది. అంతే. సరే సరే. రే ఒక్క నిమిషం. హలో ఆంటీ, చెప్పండి. అలాగే ఆంటీ, నేను వస్తానులేండి. ఏంట్రా వాడు? ఈ ఆంటీ ఎవరో రెగ్యులర్గా చేస్తుంది ఈ మధ్య. మనోడు మన దగ్గర ఏదో విషయం దాస్తున్నాడు రా. ఫ్రెండ్స్ మధ్య సీక్రెట్సా? నో సీక్రెట్స్, రాని తెలిచేద్దాం. జస్ట్ వెయిట్. అలాగే ఆంటీ, నేను మర్చిపోకుండా వస్తాను. మీరు చెప్పిందే కదా, నేను తీసుకొని వస్తాను. నేను తెస్తాను, నైట్కి వస్తాను కదా. ఏయ్, చూస్తున్నావా? చూస్తున్నాను రా. అలాగే, ఓకే, బాయ్ బాయ్. మామ చెప్పండి మామ, ఏంటి విశేషాలు? ఎవరు ఫోన్లో? ఆంటీనా? ఆంటీనా? రేయ్, నువ్వు నిజంగా ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇచ్చేవాడు కదా? ఏమ్రా మామ, నేను ఫోన్లో మాట్లాడితే కూడా మీ వాల్యూ తగ్గిపోతుందరా? ఏంటి కాదమ్మా, చెప్పరా, చెప్పు. చెప్పు. నువ్వు చెప్పకపోతే మనం ఫ్రెండ్షిప్ మీద ఒట్టే మామ. చెప్పు తీసుకొని కొడతాను. ఆంటీ ఎవరో మీకు తెలీదురా? ఎవర్రా? మీ మేడ మీద ఉన్న ఆంటీయేనా? అబ్బా, ఆవిడేరా బాబు. అంకుల్ ఊళ్ళో లేడంట, ఇంటి పనులన్నీ నాకే చెప్పి చంపుతోందిరా. అవునా? పనులు చేయలేక చస్తున్నాను రా బాబు. నన్ను హెల్ప్ చేయమంటావా? ఇంటి పనులేనా, ఒంటి పనులు కూడానా? భలే వాడివిరా. రే మీ మమ్మీ వచ్చిందిరా. అమ్మా, ఫ్రెండ్స్ ఉన్నారమ్మా, చెప్పొచ్చేస్తా. అరే నువ్వు రారా బాబు, అదేదో కేర్ ఫ్రీ అంట, తీసుకొని వద్దాం పదా.
అందమైన అమ్మాయి అనగానే హచ్చుకుక్కలా ఫాలో అవ్వడానికి ఒకడు ఉండాలిగా, వాడే వీడు. హీరోయిన్ ఉన్నప్పుడు హీరో కూడా ఉండాలిగా. మామా పంతులమ్మ వస్తుంది, పాఠాలు చెప్పించుకుంటారా? కోడిబొచ్చు, ఆ పిల్ల ఏ కాలేజో కనుక్కోరా. పిల్ల కాదు, స్టూడెంట్ కాదురా, టీచర్. చీదీనా అమ్మ, టీచరా? అయినా ఓకేరా. ఒరే కోడిబొచ్చు, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, పంతులమ్మా పంతులమ్మా, మా అన్న 10వ క్లాస్ తప్పాడు, ప్రైవేటుగా పాఠాలు చెప్పాలంట, పాస్ చేయించాలంట, ఫీజు ఎంతైనా పర్వాలేదని వెళ్ళి చెప్పరా. పంతులమ్మా పంతులమ్మా, మా అన్న 10వ తరగతి తప్పాడు, ప్రైవేటుగా ట్యూషన్ చెప్పాలంట, మిమ్మల్ని అడిగి రమ్మన్నాడు, ఫీజు ఎంతైనా పర్వాలేదంట. పొగర్రా దీనికి. కూర్చోమమ్మా, కూల్ కూల్. కూర్చోమా, కూల్ కూల్ కూల్. ప్రైవేట్గా రమ్మని ఇంత పబ్లిక్ అడిగితే ఎలా మామా? కరెక్టేనా? ఆ ఒక్కటి పబ్లిక్లో అడగకూడదు. మరి ఎలాగరా? అన్నా నువ్వు ఒక్కడ వెళ్ళి అడుగన్నా, ఒంటరిగా అడిగితే ఎవరు కాదనరానా. నాకు అర్జెంటుగా ఒక లవర్ కావాలరా. లవ్ చేయాలనిపిస్తుంది. రే 100 మంది ప్రేమించుకుంటే ఎన్ని ప్రేమలు సక్సెస్ అవుతున్నాయిరా. ఏంట్రా ఎప్పుడు లవ్ అంటే ఎలర్జీ అనేవాడు ఈ రోజు లవ్ గురించి మాట్లాడుతున్నాడు, ఏంటి తేడా? అరే ప్రేమించే వాళ్ళు ఇప్పుడు సక్సెస్ కోరుకోవటం లేదురా, ఓన్లీ సెక్స్ను మాత్రమే కోరుకుంటున్నారా. కామంతో కళ్ళు మూసుకుపోయి కొట్టుకొని చచ్చిపోతున్నారా. అయినా నిజమైన ప్రేమ ఎక్కడుందిరా లోకంలో? రేయ్ ఆపరా, మీరు అలా ఉంటే అందరూ అలాగే ఉంటారా ఏంటి? ఓ సలీం అనార్కలి, లైలా మజ్ను, దేవదాసు పార్వతి, వీళ్ళందరూ ప్రేమలోకానికి ఆదర్శంరా. ఆకులు కట్టేం కాదు, నువ్వు చెప్పిన ప్రేమ జంటల్లో ఏ ఒక్క ప్రేమ జంట అయినా పెళ్లి చేసుకుందా? అవును నిజమే, పెళ్లి చేసుకోలేదు. మనకు కావాల్సింది పనులు జరగడమే, పెళ్ళిళ్ళు కాదు. మీరెన్నైనా చెప్పండి రా, నా దృష్టిలో లవ్ ఈజ్ డివైన్. అరే డివైన్ విషయం పక్కన పెడితే ఈ జనరేషన్లో సిన్సియర్గా లవ్ చేస్తే మనకి ఏ వైనో విస్కీయో అదే దిక్కురా, ఇది మాత్రం పక్కరా. ఈడింతేరా రే మారడు. ఈ టాపిక్ అంతా వేస్ట్ కానీ నువ్వు ట్యాప్తో ఏం చేస్తున్నావురా? చాటింగ్ చేస్తున్నాను. చాటింగా లేకపోతే అదే వీడెప్పుడు ఇంతేరా, అదే ఆలోచన చూడండి రా. పోరా.